హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. మనము సంఖ్యా వ్యవస్థ ఇందులో ఆల్రెడీ 2 వీడియోస్ చేసుకున్నాం. ఇందులో కూడాను ఇంకొక 40 బిట్లు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం. ఓకేనా? ఎవరైతే టెట్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఇది 100% యూజ్ అవుతుంది ఈ వీడియో. డీఎస్సీ వాళ్ళకి కొంచెం బేసిక్ లెవెల్‌లో నాలెడ్జ్‌ని ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? నాన్ మ్యాథ్స్ వాళ్ళకైతే కంప్లీట్‌గా ఇది యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మనం వీడియోలోకెళ్ళిపోతే 12 మీటర్ల చొక్కా గుడ్డ వెల 1440 అయినా 7 మీటర్ల వెల ఎంత? ఇది ఏకవస్తు పద్ధతి ఉంది గదా! ఆ మెథడ్ అనమాట. ఇప్పుడు 12 మీటర్ల క్లాత్ వెల ఎంత అంటే 1440. ఇప్పుడు 1 మీటర్ అన్నప్పుడు 1440/12 భాగిచ్చామనుకోండి 1 మీటర్ వెల వస్తుంది. ఇక్కడ 7 మీటర్లు అన్నారు కదా! అంటే 7 మీటర్లు కావాలంటే దీన్ని 7తో గుణించుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ లవహారాల్ని 12 ఎకంతో 12 ఒకట్ల 12, ఇక్కడ 12 ఒకట్ల 12 పోతే ఇక్కడ 2 మిగులుతుంది కదా! 2, 4, 24. 12 రెండ్ల 24, 12 సున్నాలు 0. ఇక్కడ 120 ఇంటూ 7 ఉంది. ఓకే. 12 ఏళ్ల 84 కదా! ఇంకొక 0 అంటే రూ. 840. ఓకే. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూస్తే 531 యొక్క అంకమూలం ఎంత? అంకమూలం అంటే ఏమీ లేదు. ఇక్కడ ఇచ్చిన నంబర్లు మొత్తం యాడ్ చేసుకుంటే ఒక్క నంబర్ వచ్చే వరకి కలుపుకోవాలి. దాన్నే అంకమూలం అంటారు. ఓకేనా? ఇక్కడ 5, 3, 1 కదా! అన్నీ కలుపుకుంటే 5, 3, 8, ఇదొకటి 9. అంతే. ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ 362 యొక్క అంకమూలం ఎంత? 3, 6, 2 మొత్తం యాడ్ చేసుకుంటే ఎంత? 9, 11 వచ్చింది. మళ్ళీ దీన్ని కూడా ఒక్క నంబర్ వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి. అదే అంకమూలం అంటే. 1 + 1 ఎంత? 2 కదా! ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూస్తే ఈ క్రింది వానిలో 4 చేత నిశ్శేషంగా భాగింపబడునది ఏంటి అన్నారు. మనకి బాజనీయత సూత్రాలు ఉన్నాయి కదా కొన్ని. అందులో మనం నేర్చుకున్నాం. 4తో భాగించాలి, నిశ్శేషంగా భాగించాలి అంటే ఫస్ట్ లాస్ట్‌లో ఉంది కదా! ఈ 2 నంబర్లు 4తో భాగించిందంటే అది మొత్తం ఎంత పెద్ద నంబర్ అయినా, ఎంత లాంగ్ ఉన్నా లాస్ట్ 2 నంబర్లు 4తో భాగిస్తే నిశ్శేషంగా ఆ నంబర్ మొత్తం 4చే నిశ్శేషంగా భాగించబడుతుంది అని. ఇప్పుడు ఈ 32 అనేది 4చే భాగిస్తుందా? చూడండి. 4, 8లో 32 కదా! సో, ఇది భాగిస్తుంది. 40, 4 10 40 ఇది కూడా భాగిస్తుంది. ఇది 4 ఒకట్ల 4 నాలుగుల ఇది కూడా భాగిస్తుంది. ఇవన్నీ భాగిస్తుంది కాబట్టి దీనికి ఆన్సర్ 5 నెక్స్ట్ బిట్ చూస్తే ఇక్కడ 4 ఉంది. మధ్యలో బాక్స్ ఇచ్చారు. 4, 6, 8 అను సంఖ్య 9చే నిశ్శేషంగా భాగించబడుటకు ఈ బాక్సు స్థానంలో ఉండవలసిన అంకె ఏది అన్నారు. ఇక్కడ నంబర్ ఇచ్చారు. ఇక్కడ ఒకటి ఖాళీ ఇచ్చారు. అది ఈ నంబర్ 9చే నిశ్శేషంగా భాగిస్తే ఈ ప్లేస్‌లో ఏది రావాలి? అది క్వెషన్. ఓకేనా? మనకి బాజనీయత సూత్రాల్లో 9చే నిశ్శేషంగా భాగించబడాలంటే వీటన్నిటి అంకమూలం అనేది 9 రావాలన్నమాట. అంకమూలం అంటే దీనికి ముందు వీటిలోనే చూసాం కదా! ఒక్క నంబర్ వచ్చే వరకి యాడ్ చేసుకోవడం. అది అలా యాడ్ చేస్తే మనకు 9 రావాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ ఉన్నవి యాడ్ చేసుకుంటాం. 4 + 4 8 కదా! 8కి 6 కలిపితే 4 + 4 + 6 + 8 ఈ బాక్స్ కూడా ఉంది. ఆ బాక్స్‌లో ఎంత రావాలో మళ్ళీ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇది కలుపుకుంటాం. 4, 4, 8 ఇది 6 కలిపితే 14, ఒక 8 కలిపితే 22 వచ్చింది. అంటే 22 ప్లస్ ఇదొక బాక్స్. మళ్ళీ దీన్ని ఒక్క నంబర్ వచ్చే వరకు యాడ్ చేసుకుంటే 2 + 2 4 కదా! 4 ప్లస్ ఇప్పుడు ఈ బాక్స్‌లో ఎంతొస్తే 9 వస్తుంది. 5 ఇస్తే సరిపోతుంది కదా! కాబట్టి థర్డ్ ఆప్షన్ అంతే. 9 బాజనీయత సూత్రం ఏమి అంటే ఎంత పెద్ద నంబర్ అయినా దాని అంకమూలం 9 రావాలి. ఓకేనా?
ఈ క్రింది వానిలో 7 యొక్క గుణిజం కానిది అన్నారు. అంటే ఏడో ఎక్కంతో వచ్చేది కానిది అని. ఇప్పుడు 54 ఏడో ఎక్కంలో రాదు. 7 56 వస్తుంది. 54 రాదు. కాబట్టి ఇది కాదు. ఇది 7తో 7 ఒకట్ల ఇది కూడా పోదనమాట. ఇది కూడా పోదు. సో, పైవన్నీ కాదు. ఇవన్నీ కూడా 7 యొక్క గుణిజం కానిది. గుణిజం అంటే ఏం లేదు. ఏడో ఎక్కంలో 7 4 28 7 35 ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళడాన్ని గుణిజం అంటారు. ఓకేనా? నెక్స్ట్ పెట్టి చూస్తే ఇక్కడ చాలా పెద్ద నంబర్ ఇచ్చారు. అనే సంఖ్యలో 2 7ల స్థాన విలువల మధ్య భేదం ఎంత? ఇక్కడొక 7 ఉంది. ఇక్కడొక 7 ఉంది. వీటి మధ్య భేదం అంటే తీసేయాలి. ఇప్పుడు దీని యొక్క స్థాన విలువ ఎంత వస్తుంది అంటే 1 2 3 4 5 6 6 స్థానాలు ఉన్నాయి. 1 2 3 4 5 ఈ 7 తర్వాత 700 వీటి భేదం కదా, తీసేయాలి అంతే. 0లో 0 పోతే 0, 0లో 0 పోతే 0. ఇక్కడ 7 నుంచి ఇక్కడికి 1 తెచ్చుకుంటే 10 అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి 1 ఇక్కడ తెచ్చుకుంటే ఇక్కడ 9. మళ్ళీ వీళ్ళకి 1 ఇస్తే ఇక్కడ 10, ఇక్కడ 9 అవుతుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? 6. సో 10లో 7 పోతే 3. ఇక్కడ ఇంకేం లేదు తీసేయడానికి. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్‌గా అలానే వచ్చేస్తుంది. ఈ నంబర్ ఎక్కడుంది? 6,99,300 థర్డ్ ఆప్షన్‌లో ఉంది చూడండి. హిందూ అరబిక్ మానంలో 1 కోటిని అంతర్జాతీయ మానంలో ఏమని పిలుస్తారు అని చెప్పారు. ఈ బిట్‌ని అట్లే మీరు గుర్తుపెట్టుకునేయండి. 1 కోటిని అంతర్జాతీయ మానంలో 10 మిలియన్లు అని పిలుస్తారు. ఓకే. ఒకవేళ మీకు ఇది గుర్తులేదంటే ఫస్ట్ కోటి రాసుకుంటాం. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి ఇది. ఇప్పుడు అంతర్జాతీయ మానంలో ఎట్లా? 1, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్లు, 10 మిలియన్లు. అంటే ఇప్పుడు ఇది 10 మిలియన్లు అనమాట. సెకండ్ ఆప్షన్. 1 క్యూసెక్ అనగా ఎంత అంటే 28.316 లీటర్ల ప్రవాహం సెకనుకు. ఫస్ట్ ఆప్షన్. 1 క్యూసెక్ 28.316 లీటర్స్ పర్ సెకండ్. ఇక్కడ 6, 4, 0, 8, 7, 9 అంకెలన్నింటితో ఏర్పడే అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యలను రాసి వాటి మొత్తము, వాటి తేడాలను కనుగొనండి అని చెప్పారు. ఇప్పుడు వీటితో అతి పెద్ద నెంబర్ ఏదొస్తుంది? పెద్దది 9, 8, 7, 6, 4, 0. 9, 8, 7, 6, 4, 0. ఇది పెద్ద నెంబరు. చిన్న నెంబర్ అంటే 4 ఫస్ట్ వస్తుంది. 0 రాకూడదు కాబట్టి. ఆ తర్వాత 0, మిగతావి రివర్స్‌లో రాస్తాం. 6, 7, 8, 9. ఫస్ట్‌ది ఏమి ఇక్కడ చెప్పింది? వాటి మొత్తము, తర్వాత తేడా 2 కనుక్కోవాలి. సో, మనం ఫస్ట్ మొత్తం కనుక్కుంటున్నాం. 9, 12, 14, 14, 9 ఇది 2 యాడ్ చేసుకుంటే 13. ఇది ఎక్కడుందో చూద్దాము. ఇది గాని ఉంటే రెండోది అవసరంలే. ఆ 2, 3 చోట్ల ఉంటే వదిలేద్దాం. ఇక్కడ ఉంది కదా! థర్డ్ ఆప్షన్‌లో ఉంది చూడండి. ఇంక భేదం చేస్తే కూడాను ఇదొస్తుందనమాట. నెక్స్ట్ బిట్టు. ఒక మందు గుళికల పెట్టెలో ఒక గుళిక 15 గ్రాములతో ఉన్నవి. 3 లక్షల గుళికలు ఉన్నవి. అయినా పెట్టెలోని మందు గుళికల మొత్తం బరువును గ్రాములలో మరియు కిలోగ్రాములలో ఎంత అన్నారు. ఒక మందు గుళికల పెట్టెలో ఒక గుళిక అంటే టాబ్లెట్ 15 గ్రాములు. ఒక టాబ్లెట్ బరువు. అలాంటివి 3 లక్షలు ఉన్నాయంట. అయితే దాని బరువెంత? గ్రాముల్లో ఎంత? కిలోగ్రాముల్లో ఎంత? ఇక్కడ 3 లక్షలు ఇంటూ 15 చేస్తే సరిపోతుంది.
ఒకదాని బరువు 15 గ్రాములు. మరి 3 లక్షల కంటే ఎంత అనేది. ఓకేనా? 15 సున్నాలు 0, 15 సున్నాలు 0, 15 సున్నాలు 0, 15 ముళ్ళ 45. 45 లక్షలు. ఇదొచ్చి గ్రాముల్లో. దీనికి ఎక్కడైనా ఆప్షన్‌లో ఉందా చూడండి. 45 లక్షలు ఎక్కడుంది? ఇక్కడుంది గదా! ఇక్కడ గూడా ఉంది ఫస్ట్ ఆప్షన్‌లో గూడా. కాబట్టి మనము మళ్ళీ కిలోగ్రాముల్లో గూడా అడిగారు గదా! కిలోగ్రాముల్లో అంటే ఏం లేదు. 1000తో భాగిస్తే కిలోగ్రాములోకి మారిపోతుంది గ్రాములు. ఇక్కడ 3 సున్నాలు, 3 సున్నాలు పోతే 4500 మిగిలింది. కాబట్టి ఇక్కడ ఉంది చూడండి సెకండ్ ఆప్షన్‌లో. కాబట్టి దీనికి ఆన్సరు రెండోది. నెక్స్ట్ పెట్టి చూస్తే ఒక ఎన్నికలో విజేతకు 1,32,256 ఓట్లు, అతని సమీప ప్రత్యర్థికి 42,246 ఓట్లు వచ్చినవి. విజేత గెలిచిన మెజారిటీని కనుగొనండి. అంటే ఒక అతను గెలిచాడు, ఇంకొక అతనికి ఇన్ని ఓట్లు వచ్చినాయి. ఎంత మెజారిటీతో గెలిచాడు అంటే ఏం లేదు, గెలిచిన వ్యక్తికి వచ్చిన ఓట్లలో నుంచి సమీప ప్రత్యర్థికి వచ్చిన ఓట్లు తీసేస్తే వచ్చిందే దాని మెజారిటీ. ఓకేనా? తీసేస్తాం. 0, 1, 0, 0, 13లో 4 పోతే 9. ఓకేనా? ఇది ఎక్కడుందో చూడండి. సెకండ్ ఆప్షన్‌లో ఉంది. నెక్స్ట్ బిట్ చూడండి. లెక్క చూస్తే పెద్దగా ఉంది. ప్రాబ్లం చాలా చిన్నది. ఒక ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఇంతవరకు 28,754 పరుగులు చేశాడు. అతని కెరీర్‌లో 50,000 పరుగులు పూర్తి చేయాలనుకున్నాడు. దానికి అతను ఇంకా ఎన్ని పరుగులు చేయాలి? ఇప్పుడు ఒకతను ఇన్ని పరుగులు చేశాడు. ఆయన ఎయిమ్ వచ్చి టార్గెట్ వచ్చి ఇంతంట. అంటే ఇంతని చేరుకోవాలంటే ఇంకెన్ని చేయాలి అనేది. అప్పుడు మనం ఏం చేస్తాము, ఆయన టార్గెట్‌లో నుంచి ఇప్పటివరకు చేసిన పరుగుల్ని తీసేస్తాం. అప్పుడు ఇంకెన్ని చేయాల్సి ఉంటుందో తెలుస్తుంది. ఓకేనా? ఇలా జీరోలు, జీరోలు, జీరోలు వచ్చినప్పుడు లాస్ట్‌లో 10, 9, 9, 9, 4 వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? 10లో 4 పోతే 6, 9లో 7 పోతే 9లో 5 పోతే 4, 9లో 7 పోతే 2, 9 - 8 1, 4 - 2 2. 21,246 ఎక్కడుంది? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం 4 దక్షిణ భారత రాష్ట్రాల జనాభా, ఆంధ్రప్రదేశ్ జనాభా, కర్ణాటక జనాభా, తమిళనాడు, కేరళ అయిన దక్షిణ భారత రాష్ట్రాల మొత్తం జనాభా ఎంత? ఈ 4 కూడేసేయండి. ఓకేనా? దీనికొచ్చి సెకండ్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ బిట్టు పూర్ణాంక సమితిని ఏ అక్షరంతో సూచిస్తారు? W. కనిష్ట పూర్ణాంకం ఏది? అంటే 0. ఓకేనా? పూర్ణాంకం తెలుసు కదా, పూర్ణం గుర్తుపెట్టుకోండి. 0, 1, 2, 3 ఈ విధంగా వెళ్తుంది. దాంట్లో కనిష్ట అంటే చిన్నది ఏది? 0. కాబట్టి థర్డ్ ఆప్షన్. 27 మరియు 46ల మధ్య ఎన్ని పూర్ణాంకాలు ఉంటాయి? ఇలా 2 నంబర్లు వచ్చి వీటి మధ్యలో అన్నారనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే లాస్ట్ నెంబరు మైనస్ ఈ నెంబర్ ఉంది కదా ఫస్ట్ నెంబరు, దాన్ని తీసుకుంటాం, మళ్ళీ -1 చేస్తాం. ఓకేనా? తీసేస్తే 18 వచ్చింది. థర్డ్ ఆప్షన్. ఏదైనా 2 నంబర్లు వరుస నంబర్లు వరుసగా రావాలన్నమాట. ఆ నంబర్ల మధ్య అన్నప్పుడు లాస్ట్ నెంబరు ఫస్ట్ నెంబరు, లాస్ట్ నెంబర్ నుంచి ఫస్ట్ నెంబర్ తీసేస్తాం, వచ్చిన దాంట్లో నుంచి మళ్ళీ 1 తీసేస్తాం. పూర్ణాంకాలకు సంబంధించి క్రింది వానిలో సరైంది ఏది అన్నారు? సంకలనంలో సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి. ఇది సంకలనం అంటే గుణకారంలో A × B. అంటే ఇది 2 పూర్ణాంకాలు అయితే మొత్తం కూడా పూర్ణాంకమే అవుతుంది, గుణిస్తే కూడా పూర్ణాంకం అవుతుంది. కాబట్టి A అండ్ B 2 కూడా కరెక్ట్. నెక్స్ట్ బిట్టు
చందన 12 నోటు పుస్తకాలను, వేణు 10 నోటు పుస్తకాలను కొన్నారు. ఒక నోటు పుస్తకం ధర రూ. 15. అయితే దుకాణదారునికి ఎంత డబ్బు ఇవ్వాలి అన్నారు. 12 ఇదొక 10 మొత్తం 22 నోట్‌బుక్‌లు కొన్నారు. ఒకటొచ్చి రూ. 15 కదా! 22 × 15 చేస్తే సరిపోతుంది. 15 2 30, 15 30 ఇదొక 3, 30 రూ. 330. ఫోర్త్ ఆప్షన్. పూర్ణాంకాల్లో సంకలన తస్తమాంశం ఏది అంటే 0. ఓకేనా? ఏ నెంబర్‌కైనా 0తో గుణిస్తే అదే నెంబర్ వస్తుంది. 0 కలిపితే సంకలనం అన్నారు కదా! కలిపితే అదే నెంబర్ వస్తే దాన్ని సంకలన తస్తమాంశం అంటాం. ఓకేనా? దీనికి వచ్చి 0 ఆన్సర్ సెకండ్ ఆప్షన్. గుణకారంలో అయితే 1, సంకలనంలో అయితే 0, గుణకారంలో 1 కాబట్టి ఇది సెకండ్ ఆప్షన్. పూర్ణ సంఖ్యల సమితిని ఏ అక్షరంతో సూచిస్తారు? Z. 4 డిగ్రీల సెంటీగ్రేడ్ దిగువ ఉష్ణోగ్రతను ఈ విధంగా సూచిస్తారు అన్నారు. దీనికి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వీడియో చూస్తే ఈ క్రింది వానిలో ధన సంఖ్య మరియు రుణ సంఖ్య రెండు కానిది 0. ధన సంఖ్య అంటే ప్లస్ ఉండాలి, రుణ సంఖ్య అంటే మైనస్ ఉండాలి. రెండు కానిది అంటే 0. ఓకేనా? ఇక్కడ ఒక హెలికాప్టర్ 60 మీటర్ల ఎత్తులో ఉన్నది. దీన్ని ఏ విధంగా పైన ఉంటే ప్లస్ కదా, కాబట్టి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్టు ఒక జలంతర్గామి సముద్ర మట్టానికి 400 మీటర్ల లోతున గలదు. దీన్ని కింద ఉంటే మైనస్ అనమాట. సముద్ర మట్టానికి కింద ఉంటే మైనస్ వాల్యూ, పైన ఉంటే ప్లస్ వాల్యూ. ముందు బిట్టుకి ప్లస్లో చేసాం, ఇది వచ్చి లోతు అన్నారు కదా, -400 మీటర్లు కాబట్టి ఫోర్త్ ఆప్షన్. -5 మరియు +5ల మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు గలవు అన్నారు. అప్పుడే చెప్పాను కదా, రెండు వరుసగా ఉండే నెంబర్లు అయితే ఈడ 5 మైనస్ ఈ ఫస్ట్ నెంబర్ వేయాలి. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. మళ్ళీ -1 తీసేయాలి. ఓకేనా? 9 వస్తుంది దీనికి ఆన్సర్. థర్డ్ ఆప్షన్. అర్థమైందా? లేదనుకోండి -5 తర్వాత -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 మొత్తం కలుపుకుంటే 9 వస్తుంది. 0కు ఎడమవైపున ఎన్ని రుణ సంఖ్యలు ఉంటాయి అన్నారు. అనంతం. ఇప్పుడు సంఖ్య రేఖ తెలుసు మనకి. 0, 1, 2 ఇది కుడివైపు, ఎడమ వైపు -1, -2, -3, -4 ఈ విధంగా రాసుకుంటూ వెళ్తే అనంతం. నెక్స్ట్ బిట్ చూస్తే దీన్ని ఆరోహణ క్రమంలో రాయండి. ఆరోహణం అంటే చిన్న నెంబర్ నుంచి పెద్దది. ఇక్కడ వీటిలో అన్నిట్లో చిన్నది ఏంటంటే -7 చిన్నది, తర్వాత -3, మళ్ళీ ప్లస్ వాల్యూ. కాబట్టి థర్డ్ ఆప్షన్. ఇది మీకు ఐడియా ఉంటుంది. సంఖ్య రేఖ అనుకుంటే 0, 1, 2, 3, 4 ఇట్లా రైట్ సైడు, లెఫ్ట్ సైడు -1, -2, -3, -4 ఈ విధంగా వెళ్తూనే ఉంటుంది అనమాట. 0 నుంచి కుడివైపుకి వెళ్ళే కొద్దీ దీని విలువ పెరుగుతుంది, ఎడం వైపు వెళ్ళే కొద్దీ తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ -3 కంటే 7 చిన్నది, తర్వాత -3, మళ్ళీ ప్లస్ వాల్యూ వేసుకున్నాం. థర్డ్ ఆప్షన్. ఈ క్రింది వానిలో సరైంది ఏది అన్నారు. -1 0 కంటే పెద్దది, గ్రేటర్ దాన్ అన్నారు కదా, రాంగ్. -3 కంటే -7 పెద్దది కాదు, చిన్నది, కాబట్టి ఇది కూడా రాంగ్. ప్లస్ వాల్యూ కంటే మైనస్ వాల్యూ పెద్దది అన్నారు, ఇది కూడా రాంగ్, కాబట్టి ఏది కాదు. నెక్స్ట్ బిట్టు. ఒకరోజు సిమ్లాలో -4 డిగ్రీల ఉష్ణోగ్రత మరియు అదే రోజున కుప్రీలో -6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయినా ఆ రోజున ఏ నగరంలో అత్యంత చల్లగా ఉంది అని అంటే -6 అనమాట. అంటే ఇక్కడ నుంచి కిందికి వెళ్ళే కొద్దీ -4 కంటే -6 చాలా తక్కువ, కాబట్టి అత్యంత చల్లగా ఉంది. ఎక్కడ అంటే కుప్రీ, అంతే కదా, కుప్రీలో -6 కాబట్టి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్టు -20, -82, -28, -14ల మొత్తం ఎంత అన్నారు. అన్నీ మైనస్ విలువలే కాబట్టి మొత్తం కూడుకొని మైనస్ వేస్తే సరిపోతుంది. దీనికి
ఫోర్త్ ఆప్షన్ వస్తుంది. అంటే 144 కూడితే ఇది మైనస్ వాల్యూ ఉంది కాబట్టి మైనస్. నెక్స్ట్ బిట్ ఇక్కడ ఇచ్చిన వాటి మొత్తం ఎంత అన్నారు. ఇది 25 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది -21 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది 20 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 17 ప్లస్ ఇంటూ మైనస్ -1. ఇప్పుడు వీటన్నిటి మొత్తం కావాలి. ఇది 25 ముందర ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టు, 17 ముందర ప్లస్ ఉంది. ఇవి రెండు కలుపుకోవాలి. ఈ రెండు కలుపుకుంటే 17 42 ప్లస్ వాల్యూ 42 వచ్చింది. ఇప్పుడు మైనస్లు కలుపుకొని మైనస్ వేయాలి. 21 41 ఇది ఒకటి 42 మైనస్ 42 ప్లస్ 42 మైనస్ 2 క్యాన్సిల్ అయితే 0. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూస్తే ఏ బి సి ఇచ్చారు. మళ్ళీ వాటి మొత్తం కనుక్కోవాలి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే ఏ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 7లో 6 పోతే 1 మిగులుతుంది. ఏ వాల్యూ 1. ఇక్కడ బి వాల్యూ -8 -2 అంటే -10. ఇక్కడ సి వాల్యూ -5 -6 11 అవుతుంది. 11లో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ ఉంటే తీసేయాలి. పెద్దదాని గుర్తే వేయాలి. 11లో 2 పోతే 9 అనమాట. అది కూడా -9. ఇప్పుడు వీటన్నిటిని కూడాలి. ఓకే. అప్పుడు వీటన్నిటిని కూడితే 1 - 10 -9 ఇక్కడ 19 వస్తుంది. 1 పోతే -18. సెకండ్ ఆప్షన్. మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్. బాగా ప్రాక్టీస్ చేయండి.